క్యాబినెట్ దండుపాల్యం మూట పంచాయతీలు తెంచుకోవడానికే మీటింగ్స్ అంట. మరి మీ మీటింగ్స్ ఎట్లా ఉండే? మీ మీటింగ్స్ ఓన్లీ చాయ్ బిస్కెట్లకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. అందులో మీ దాంట్లో అయ్యేది ఏం లేదు. ఎవరో ఇక పెద్ద ఆయన వస్తాడు, లాస్ట్కు ఆయన అక్కడనే డిసైడ్ చేసుకొని వస్తాడు, అదే ఫైనల్ చేసి వెళ్ళిపోయి. మీకు మీటింగ్స్ కూడా ఉండకపోయేదిగా, క్యాబినెట్ మీటింగ్స్ మీకు దిక్కు దివాన లేకపోయేది. మీ మంత్రులకు ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ కూడా మీ మంత్రుల చేతిలో ఉండకపోయేది. ఎవరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతారో మీ మంత్రులకు కూడా తెలియకపోయేది అప్పట్లో ఉన్నప్పుడు. ఓన్లీ హోల్ అండ్ సోల్ మీ కుటుంబమే. హరీష్, కేటీఆర్, కేసీఆర్, సంతోష్, కవిత, మీ కుటుంబం వరకే ఏవి జరిగినా మీ కనుసన్నలనే జరగాలి. అప్పుడు మంత్రులు లేరు, అన్ని డమ్మీలు బొమ్మలేనే. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంది పంచాయతీలు తెంచుకోవడానికే మీటింగ్స్ అట. హ్యామ్ మోడల్పై బీఆర్ఎస్ వచ్చాక వివరణ. దీపావళికి ప్రజలకు మళ్ళీ నిరాశ ఎదురైంది. మరి మీరేం ఆశ చూపించరే? దీపావళి 10 సంవత్సరాలు చేసి మీరు ఏం చేసింది లేదు, పీకింది లేదు. మళ్ళీ మీదికెళ్ళి నిరాశనేనట. మరి మీరు సంపాదించుకున్న లక్షల కోట్ల రూపాయలకెళ్ళి ఏమైనా పెట్టుర్రు ప్రజలకు? మరి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నావు? క్యాబినెట్లో రాద్ధాంతం జరగలేదు. నా తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తున్నా, నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. హరీష్కు మంత్రి సీతక్క సవాల్. సీతక్క కూడా తొందరపడుతుంది. తల్లిదండ్రుల మీద ప్రమాణం ఎందుకు? ఇవన్నీ మస్తు మరుగుతాయి, పట్టించుకోవద్దు. ఇప్పుడు మీ స్థాయి వేరు. మీరు మంత్రి, ఆయన ఎమ్మెల్యే, ప్రతిపక్షం, పాలకపక్షం కూడా కాదు. మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ప్రతిదీ అబద్ధం చెప్తారన్న విషయం ప్రజలకు అందరికీ తెలుసు, మీకు తెలుసు. ప్రతి దాని మీద స్పందిస్తే ఎట్లా? వాళ్ళని లైట్ తీసుకోవాలి.